వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. కార్తీక మాసం వచ్చిందంటే చాలు మనకు వనభోజనాలు గుర్తుకు వస్తాయి. చిన్న పెద్ద అని వయసుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆట పాటలతో భక్తిభావంతో పూజలు చేస్తుంటారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని బాపూజీ నగర్లో కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలతో ఆట పాటలను నిర్వహించారు. అనంతరం పోటీలో గెలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. Musical Tales for Children. Baliswar, third prize. అమరేష్ గారికి స్వాగతం సుస్వాగతం. First prize K. Komalavalli. Give her a big hand. Lakshmi, వైఫ్ ఆఫ్ వెంకటరమణ, వారికి ద్వితీయ బహుమతి. తర్వాత తృతీయ బహుమతి జి తన్మయి, డాటర్ ఆఫ్ మధుసూదన్ రావు. శ్రీ పి రామారావు హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు, అలాగే అమరేష్ గారికి ఈ యొక్క కాపు వన సమారాధన తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. ఈ కపుల్స్ బెలూన్ గేమ్ను ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నుంచి శ్రీ పి రామారావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కె శివప్రసాద్ దంపతుల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రామారావు గారు ప్రథమ బహుమతిని శివప్రసాద్ దంపతులకి అందిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. జి మధుసూదన్ రావు గారు, జి అపర్ణ గారు ద్వితీయ బహుమతి అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా తృతీయ బహుమతి వి రంగబాబు అండ్ శిరీష దంపతుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, నాయకులకు శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి నెంబర్ 1 న్యూస్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించడంతో పాటు మెమోంటోలను అందజేసింది. గతంలో కాపు ముద్ర వేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా కూడా నెంబర్ 1 న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడా వెనక్కి తక్కకుండా ఎగిసే కిరటంలా పడిన చోటే లేచి మీడియా రంగంలో ఓ గొప్ప వ్యక్తిగా నిలిచారని నెంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర కొనియాడారు. ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పరోపకారార్థమిదం శరీరం. శరీరాన్ని భగవంతుడు ఇచ్చింది ఇతరులకు ఉపకారం చేయడం కోసమని, అందులో మన జాతిని మనము
సమీకృతం చేసుకోవాలని చెప్పేసి ఫకీరయ్య గారు చెప్పడం ముదావహం. వీరికి సన్మానం చేయవలసిందిగా సిహెచ్ వెంకటేశ్వరరావు గారు కబడ్డీ, అదేవిధంగా వైవి శేషులు గారు. వేదికపైకి రావాల్సిందిగా గోవర్ధన్ గారి శ్రీమతి రమణమ్మ గారిని, అదేవిధంగా శేషులు గారి భార్య మా చెల్లెలు శ్రీమతి సరస్వతి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రమణమ్మ గారు, సరస్వతి గారు వేదికపైకి వచ్చి సోదరి కుసుమ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాను. ఈ సన్మాన కార్యక్రమాన్ని మీ అందరి కరతార్థాల మధ్య కనీసం మహిళలని చప్పట్లు కొట్టండి. మోస్ట్ ఎంజాయబుల్ వన్ వెన్ ఇట్ హ్యాస్ బీన్ వన్ అగేన్స్ట్ ఆడ్ అని ఇంగ్లీష్లో ప్రావెర్బ్ ఉంది. విజయం అనేది ఎక్కువ సంతోషాన్ని ఎప్పుడు ఇస్తుందంటే, ఎక్కువ కష్టాలకు అధిగమించి కష్టాలను ఓర్చుకొని సాధించిన విజయం అన్నిటికంటే ఎక్కువ తృప్తినిస్తుందని చెప్పేసి కట్టకృష్ణ గారిని సన్మానించవలసిందిగా నారాయణ గారిని, కుటుంబరావు గారు, బాలకృష్ణ గారు వీరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సింపుల్ సమోసా. టీడీపీ నాయకురాలు ఆకుల జయసత్య ఉమా వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ వేదిక దగ్గరలో ఉండాల్సిందిగా కోరుతున్నాం. నాగరాజు గారు, చంద్రశేఖర్ గారు వీరిని సత్కరించవలసిందిగా కోరుచున్నాము. నాగరాజు గారు, చంద్రశేఖర్ గారు. నంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి గారు, సుధాకర్ గారు, ఆ సంగతి మనందరికి కూడా తెలుసు. ఆయన అనుకోని కార్యక్రమం వల్ల మద్రాసు వెళ్ళి ఉన్నారు. ఆయన ప్లేస్లో వాళ్ళ సిఇఓ గారు రవీంద్ర గారిని పంపించారు. మనకి నంబర్ 1 న్యూస్ ఛానల్ వాళ్ళు కెమెరాలు, వీడియో కెమెరాలు, డ్రోన్ కెమెరా, అలానే అందరూ కూడా బ్యాడ్జెస్, మళ్ళా బ్యాడ్జెస్ మరియు మరియు మెమోంటోలు ఇచ్చున్నారు. వాళ్ళకి నంబర్ 1 న్యూస్ వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు నంబర్ 1 న్యూస్ సిఇఓ నరేంద్ర గారు 2 నిమిషాలు మాట్లాడతారు. దయవించి అందరూ శ్రద్ధగా ఆలకించాలని కోరిక. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినందుకు మీ యొక్క అసోసియేషన్ తరఫున మా ఛానల్కి మీరు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి ప్రతి ఒక్కరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా సంఘటితంగా ఒక వేదిక మీద గ్యాదర్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఐక్యత, అభివృద్ధి, అధికారం, ఈ యొక్క 3 అంశాలతో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయటం, దానికి బాధ్యతగా తాటి కృష్ణారావు గారు లాంటి పెద్దవారంతా సపోర్ట్ చేయటం. ముఖ్యంగా నంబర్ 1 న్యూస్ ఛానల్ తరఫున మేము మిమ్మల్ని అందరినీ కోరుకునేది, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అనే నినాదంతో గత 10 ఏళ్ల క్రితమే మా సార్ సిఎండి సార్ అయినటువంటి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఎంఎస్ఆర్ గారు, ఆయన హైదరాబాద్లో శాటిలైట్ ఛానల్ నిర్వహించారు. ఆ ఛానల్ని ఎన్నో రకాలుగా కొంతమంది ఇబ్బందులకు గురి చేశారు. ఒక కాపు ముద్ర వేసి ఆయన్ను చాలా ఇబ్బందులు గురి చేశారు. అయినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గల. అన్నిటినీ ఎదుర్కొంటూ విపత్కర పరిస్థితులు కానీ అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు కానీ వాటిని దాటుకుంటూ మళ్ళీ
స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. ఆ విధంగా ఎంఎస్ఆర్ గారు మళ్ళీ విజయవాడ కేంద్రంగా ఛానల్ని స్టార్ట్ చేయటం, దానిలో ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహం, సరికొత్త ఉత్తేజంతో ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఆ ఛానల్ ఏదో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిందిగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. గతంలో జరిగినటువంటి పరిణామాలు అవే, కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన నిర్వహించే డిబేట్స్ కానీ చాలా ముఖ్యమైనటువంటివిగా ఉన్నాయి. దీనిలో భాగంగానే మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని, అలాగే ఎంఎస్ఆర్ గారు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రతి సేవా కార్యక్రమాల్లో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మీరు కూడా సపోర్ట్ చేయాలని, ఇప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమం కూడా మా నెంబర్ 1 న్యూస్ ఛానల్లో లైవ్ జరుగుతుంది. మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి పోటీలు, ఇప్పుడు జరిగే కార్యక్రమం కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే త్వరలోనే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా మన ఛానల్ వస్తుంది. మీ యొక్క ఆదరాభిమానాలు అందించాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కొత్తగా మా యొక్క ఛానల్ని ముందుకు రాబోతుంది, మీరు ఆదరించాలని ఎంఎస్ఆర్ గారి తరపున నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాపు అసోసియేషన్ లో ఉన్న సమస్యలను తామే పరిష్కరించుకుంటామని కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు తెలిపారు. అసోసియేషన్ కి సంబంధించి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించాలని కోరగా మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సమాజ సేవ కోసం ఈ అసోసియేషన్ ను ఏర్పాటు చేశామని, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సౌకర్యాలను పొందడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. కాపు రిటైర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మేము ఈరోజు వనభోజన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది మాకు 3వదండి. 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ప్లస్ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ కలిసి మా నెంబర్లు సుమారు 200 పైన మా నెంబర్లు ఉన్నామండి. అలానే ఈరోజు వనభోజనాలకి 1500 మంది వరకు చుట్టుపక్కల ఉన్న కాపులు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మా అసోసియేషన్ సభ్యులు ప్లస్ సర్వీసులో వాళ్ళు అవుటర్స్ కొంతమంది మా ఫ్రెండ్స్ వరకు వాళ్ళు మాకు హెల్ప్ చేశారు ఈ కార్యక్రమం జరగడానికి. మా మిత్రులందరూ కూడాను ధన్యవాదాలు. అలానే నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారు మాకు 2 వీడియో కెమెరాలు, డ్రోన్ కెమెరా మరియు మెమోంటోసు, బ్యాడ్జీలు కూడా వాళ్ళు ఎంఎస్ఆర్ గారు మాకు నెంబర్ 1 న్యూస్ నుంచి పంపించారు. ఎంఎస్ఆర్ గారు అనుకోకుండా వేరే ప్రోగ్రాం వల్ల అతను మద్రాసు వెళ్ళిపోయాడు. వాళ్ళ తరపున రవీంద్ర గారు వచ్చారు. అలానే రవీంద్ర గారు వాళ్ళ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా మాకు చాలా సహకరించారు. వాళ్ళందరూ కూడా మా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు. మేము మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యక్రమాలు మేము మా సభ్యులకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మేమే పరిష్కరించుకుంటున్నాం. అలానే మాకల్లా ముఖ్యమైన సమస్య ఏంటంటే మా అసోసియేషన్ సభ్యులకి మా అసోసియేషన్కి కానీ చిన్న ఆఫీస్ కట్టుకోవడానికి ఎలాంటి కూడా మాకు స్థలం లేదు. ఈ స్థలాన్ని గురించి మేము లోకేష్ బాబు గారిని కూడా కలిసాము 2 సార్లు. తప్పనిసరిగా హెల్ప్ చేస్తానన్నాడు. లోకేష్ బాబు గారు ఇస్తారని చూస్తున్నాం. తప్పనిసరిగా మాకు లోకేష్ గారు మాకు కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి, కళ్యాణ మండపం కట్టుకోవడానికి తప్పనిసరిగా మాకు స్థలం ఇస్తాడని పూర్తిగా విశ్వసిస్తున్నాం. అందరికీ నమస్కారం. అదేవిధంగా మీ నెంబర్ 1 ఛానల్కి న్యూస్కి మీ ఎండి గారికి, సిఇఓ గారికి అందరికీ ధన్యవాదాలు. మీరు మా ఈ కార్యక్రమానికి వచ్చి అంతా కవర్ చేసి చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఏదైనా కార్యక్రమాలు జయప్రదం కావాలంటే మీడియా వల్ల, న్యూస్ వల్లే జరుగుతుంది. అటువంటి కార్యక్రమాల్లో మీరు మా కాపు అసోసియేషన్కి సహకరించి చేసినందుకు ధన్యవాదాలు. మీ ఎండి గారు కూడా మాతో కొంతకాలం పనిచేశారు. చాలా మంచి వ్యక్తి. ఎంతో కష్టపడి ఈ యొక్క నెంబర్ 1 ఛానల్ పెట్టాడు. ఇది మీకు బాగా వృద్ధి చెందాలంటే మీ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు అది బాగా నెంబర్ 1 ఛానల్ నెంబర్ 1కి రావాలంటే అది మీ కృషి, మీ పట్టుదల, మీ ఎంప్లాయర్స్ అంతా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మా గురించి చెప్పాలనుకుంటే మేము ఈ ఎంప్లాయర్స్ అందరూ రిటైర్డ్ అయిన తర్వాత మేము యాక్చువల్గా మేము అందరం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల మాకు కొన్ని పరిధులు ఉంటాయి. డిసిప్లిన్ ఫోర్సుల్లో మేము బయటపడి కులం గురించి కానీ మతం గురించి కానీ మేము మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి అప్పుడు మేము చేసే కార్యక్రమాలన్నీ మేము తొందరగా తెలియకుండా చేసేవాళ్ళమే. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయాం కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మా కులం గురించి, మా కమ్యూనిటీ అంతా బాగుపడాలని, అందరం ఐక్యతంగా ఉండాలని, అందరూ అభివృద్ధి చెందాలని,
ఆ నినాదంతో మేమందరమే ఈ యొక్క అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పెట్టిన తర్వాత మేము 3 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. దీన్ని 3 సంవత్సరాల నుంచి కూడా కొనసాగిస్తున్నాము. ప్రతి నెల 2వ వారం ఆదివారం మేము మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మన కార్యక్రమాల గురించి మేము అందరం మాట్లాడుకోవడం, చర్చించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మా అసోసియేషన్లో ఇప్పుడు చిన్నతనంలో కొంతకాలంలో మనకి పుట్టినరోజులు అవి జరగడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ 2వ వారం మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు మా సభ్యులు అందరూ ఎవరికైతే ఆ నెలలో పుడతారో ఆ వ్యక్తికి ఈ పుట్టినరోజు కార్యక్రమాలు చేసి ఆ యొక్క కార్యక్రమాలను కూడా మేము జయప్రదంగా నడుపుతున్నాం. ఈ పేద పిల్లలకి అందరూ కూడా ఎవరికైనా సహాయం చేస్తున్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. ఈ కార్యక్రమం వృద్ధి చెందాలని, అదేవిధంగా మీ నెంబర్ 1 ఛానల్ కూడా మాకు వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్నండి మేము కమిటీలో మెంబర్ని. నా పేరు మిర్యాల శివప్రసాద్. మేమంతా కూడా ఈ వన సమారాధన కార్యక్రమము చాలా ఉందగా జరుపుకున్నాము. సుమారుగా 1000 మంది దాకా అందరికీ ఆహ్వానాలు ఇచ్చాము. కీ పర్సన్స్, మన రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, తర్వాత మా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్సు, చిల్డ్రను అందరూ కూడా చాలా ఆనందంతో ఈ వన సామ్రాజ్యం జరుపుకున్నాము. ముఖ్యంగా మేము ఈ కాపు సంఘాన్ని మేము అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమాజ సేవ కోసం ఏర్పరిచాము. ఇది మేము ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చి మేము 30 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని, ఉదాహరణకు నేను ఎక్స్ ఎయిర్ ఫోర్స్ అండి. నేను ఎయిర్ ఫోర్స్లో 20 సంవత్సరాలు పైన చేశాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా 25 ఇయర్స్ సర్వ్ చేశాను. ప్రస్తుతం కూడా సర్వ్ చేస్తున్నాను. ఇంకా మా తోటి బెటాల్ నుంచి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, వివిధ బిఎస్ఎన్ఎల్ నుంచి కానివ్వండి, యూనివర్సిటీ మన నాగార్జున యూనివర్సిటీ నుంచి కానివ్వండి, అందరూ ఎంప్లాయీస్ మేము ఇందులో సభ్యులుగా ఉన్నాము. అందరం కూడా సమాజ సేవ కోసం ఈ అసోసియేషన్ తెరిచాము. కానీ మేము ముఖ్యంగా కోరుకునేది, మన ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే, మాకు అసోసియేషన్ తరఫున మాకు ఎంతో కొంత స్థలం ఇస్తే మేము ఒక కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒక చిన్న బిల్డింగ్ని ఏర్పరచుకుంటాము. ఇదివరకు మనకు టీడీపీ తరపు నుంచి కూడా మనకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు ఎంతో ప్రామిస్ చేశారు. ఆయన కూడా ముందుకొచ్చి సహాయం చేస్తామన్నారు. మేము ఈ సమాజ సేవను ఇలాగే కొనసాగిస్తాము. మాకు ఇంకా ఏదైనా సహాయం అందిస్తానికి మాకు ఒక స్థలం ఏర్పాటు చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను అవకాశం కల్పిస్తే మేము ఈ సమాజ సేవను చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. చేసేది ఏంటంటే, ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఒక కాపు జాతికి సంబంధించి ఒక అవేర్నెస్ తీసుకురావడం ఒకటి, ప్లస్ మనం ఏదైతే మన కాపు జాతిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లను కూడా మనం అధిగమించడానికి వీలుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహణ చేసుకున్నాం. ఇక్కడ కేవలం రిటైర్డ్ అయినటువంటి అబౌవ్ 60 ఇయర్స్ పర్సన్స్ ఇప్పుడు ఈ అసోసియేషన్లో ఉన్నారు. ఏపీఎస్పీ రిటైర్డ్ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు, అందరం కలిసి మేము నియర్లీ 150 మెంబర్స్ సర్వీస్లో ఉన్నటువంటి కొంతమంది, అంటే మనం ఇప్పుడు పేర్లు ఇది చేసుకోవాల్సిన పని లేదు, ఇంకా చాలామంది యూత్ మాకు సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్ని ఇది 3వ సంవత్సరం మేము చాలా గ్రాండ్గా చేయాలని సంకల్పం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మరి అది గ్రాండ్గా జరిగిందా లేకపోతే ఎంతవరకు సక్సెస్ అయ్యాము అనేది మీరు ప్రజలు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తేనే తప్ప మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈరోజు మీటింగ్ జరిగినటువంటి దాంట్లో వక్తలు చాలామంది మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలియపరుస్తూ మాకు వాళ్ళ నైతిక మద్దతుతో పాటు భౌతికమైన మద్దతు కూడా ఇచ్చి మీరు ముందుకెళ్ళండి, మేము ఏదైనా సైట్ విషయం కానీ కన్స్ట్రక్షన్ విషయం కానీ ఇంకా ఏదైనా సరే సంస్థను బలోపేతం చేసేదానికి మీరు ముందుకు వెళ్ళండి, మేము మీ వెనకుండి మేము మిమ్మల్ని నడిపిస్తామని చెప్పి పెద్దలంతా కూడా మాకు ఆశీర్వాదాలు కూడా అందించారు. మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ సందర్భంలో దయచేసి అంతా కూడా మీరు వచ్చినటువంటి కాపు కుటుంబ సభ్యులంతా కూడా 50 మంది మేము ఫలానా దగ్గర మన కాపు అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంకి వెళ్ళాము, వీటిని ఇంకా మనం ఎంకరేజ్ చేయడానికి ఎంతవరకు మనకు శాయశక్తుల ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి కాపు జాతికి కావలసినటువంటి సౌకర్యాలను పొందడం కోసం మీరు వాయిస్ ఇవ్వాలి. వాయిస్ అంటే ఇక్కడ మైకుల్లో చెప్పడం అని కాదు, మీకు తెలిసిన బంధువులు, మీకు తెలిసిన మిత్రులు,
మన కాపు జాతి ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ సమయానికి దగ్గరగా చేరుకుంటున్నాం. యావన్ మంది కూడా ఒకటువంటి గుర్తింపు రావాలి. నేను కులాల పేర్లు ఇక్కడ ప్రస్తావన తీసుకురాను. కొన్ని కులాలు రాజ్యాధికారం చేస్తూ మనల్ని అనగదొక్కారు. ఇన్ని సంవత్సరాలు కూడా నాకు తెలిసి 60 సంవత్సరాల వయసులో కాపులు ఎప్పుడు కూడా ఇలాంటి ఫంక్షన్లు అదిరిపాటుగా చేసుకున్న సందర్భాలు లేవు. మేము తెగించి ముసలోళ్ళం అయినా సరే తెగించి చెయ్యాలి, ఇది ఉత్తేజం తీసుకురావాలి. సాటి కాపులు కానీ సాటి కాపు మిత్రులు కానీ వారి కుటుంబ సభ్యుల్లో కూడా ఒక ఉత్తేజం అనేది రావాలి. ఇటువంటి జరిగే కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణమైన ఆర్థిక వస్తు రూపేణ కూడా సహాయ సహకారాలు అందించి మన ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. వక్తలు ప్రకటించినటువంటి విధంగా వచ్చే సంవత్సరం లోపు మనం మన ఆఫీసుకి స్థలాన్ని సేకరిస్తాం. సాధ్యమైనంత వరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా 50 మంది అసోసియేషన్ సభ్యుల సమక్షంలో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే ఆడపిల్లలు కూడా చాలా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు అందరికీ కూడా ఒక స్ఫూర్తిని ఇచ్చారు. మేము ఇప్పుడు కుర్రోళ్ళలాగా అయిపోయాం. మీ అందరి సహాయ సహకారాలు చూసి మన పిల్లలంతా వచ్చి ఇక్కడ మాకు ఎంకరేజ్ చేస్తుంటే మాకు ఇంకా మేము సర్వీస్లో ఉన్నామేమో, మేము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయొచ్చు అనేటువంటి ధైర్యం ఊతం మాకు దొరికింది. మీ అందరి సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలియపరుస్తూ మా అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి లాస్ట్ మెంబర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మాకు సహాయ సహకారాలు ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా మా కాపు సమారాధన అసోసియేషన్ తరఫున, అలాగే మన సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఏ డిపార్ట్మెంట్ అయినా ఉన్నాయి, సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి మాకు వాళ్ళు మా మద్దతు ఇచ్చారు. వాళ్ళందరి సహాయ సహకారం కూడా ఈ వేనోళ్ళ కొనియాడుతూ ఈ కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వేదికకు, అలాగే వేదికను నిర్వహించిన ముఖ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మాకు భోజన సదుపాయం దగ్గర నుంచి అన్ని సౌకర్యాల్లోనూ కూడా మాకు సపోర్ట్ చేసినటువంటి క్యాటరింగ్ పార్టీ కానీ, ఈ టెంట్ హౌస్ వాడు కానీ, వంటకు సంబంధించిన వాడు కానీ అందరికీ కూడా, మీడియా వారికి ప్రత్యేకించి మీడియా వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మా కార్యక్రమాలని మీరు ఏది ఆశించకుండా మా కార్యక్రమాన్ని ఇక్కడ పలానా దగ్గర కాపు అసోసియేషన్ వాళ్ళు ఏ చిన్న కార్యక్రమం పెట్టినా దాన్ని పెద్ద కార్యక్రమంగా చూపించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా మీడియా వారు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనకి ఈ కార్యక్రమాల్లో మెమంటోస్ కానీ, శాలువాలు కానీ, డ్రోన్ కెమెరాస్ కానీ, వీడియోస్ అన్ని కార్యక్రమాల్లో #1 న్యూస్ ఛానల్ ఎండి శ్రీ సాయి సుధాకర్ సహకరించారు. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే మాకు 10,000 రూపాయలు పైన డొనేషన్స్ ఇచ్చినటువంటి కోటేశ్వరరావు గారు, అలాగే మన తిరుపతి నాయుడు గారి వాళ్ళ అన్నయ్య భార్య గుర్రమ్మ గారు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా, కుటుంబరావు మాస్టర్ గారు, ఇంకా ఎవరైతే మనకు ఎక్కువ మొత్తంగా సహకరించినటువంటి వాళ్ళతో పాటు తక్కువగా ఇచ్చినటువంటి వాళ్ళని కూడా ఎవరిని మేము అశ్రద్ధ చేయకుండా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రత్యేకించి మన డీజీపీ ఆఫీస్ వారు, మన కోటేశ్వరరావు గారు అబ్బాయి రవి, అతని ఆధ్వర్యంలో మాకు డీజీపీ ఆఫీస్ నుంచి దగ్గర 8 క్యాన్లు ఆయిల్ సప్లై చేశారు. సాంబశివరావు గారు మాకు టోటల్గా ఈ ప్రోగ్రాం మొత్తానికి కూడా సాంబశివరావు గారు రైస్, అలాగే మా కోటేశ్వరరావు గారు అనే ఒక ఆర్ఐ గారు ఉన్నారు, ఆయన బిర్యానీ రైస్ మొత్తం అంతా కూడా ఆయనే మాకు సప్లై చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే కూరగాయలు మన గోవింద్ ఆర్ఐ రిటైర్డ్ ఆర్ఐ గారు, ఇంకా మన పంచదార కందిపప్పు అది వెంకట్రావు ఆర్ఎస్ఐ గారు, వీళ్ళంతా ప్రతి ఒక్కరూ సహకరించారు. అందరికీ ఈ సందర్భంగా కోటేశ్వరరావు గారు ఒక ఆయన పెరుగు సప్లై చేశారు. దాతలందరికీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోటేశ్వరరావు గారు, అందరు దాతలకి పేరు పేరున ఈ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ, మమ్మల్ని ప్రత్యేకించి మీ మీడియా వారు శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోండి, మేము ఎక్కడున్నా హైలైట్ అవ్వాలంటే మా కృష్ణారావు సార్ ఆధ్వర్యంలో మేము ఆయన అనుకుంటాము, ఆయన మా ముందుంటాడు. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైనా కార్యక్రమాలు ఉన్నా సరే మాకు ఇన్వైట్ చేయండి, మేము వస్తాం, మా వంతు పార్టిసిపేట్ చేస్తాం. అందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ టు ఆల్. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి #1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.